వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్మీడియేట్ సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ యొక్క సప్లిమెంటరీ యొక్క రిజల్ట్స్ అయితే ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు, అంటే రిలీజ్ చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా వెయిట్ చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయలేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. ముగిసిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రధాన పరీక్షలు అనేది ఇవ్వడం జరిగింది. సో వీటిలో మనకు టోటల్ చూసుకుంటే ఏవైతే ఫస్ట్ ఇయర్ సంబంధించి 90% అటెండ్ అయ్యారు, అలాగే మనకు సెకండ్ ఇయర్ సంబంధించి చూసుకుంటే 89% అయితే అటెండ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనకు మెయిన్ గా చూడండి, పేపర్ వాల్యుయేషన్ అయితే ఎప్పుడు చేయబోతున్నారు, స్పెల్ 1 స్పెల్ 2 సంబంధించి కూడా మనకి ఇచ్చారనమాట. అలాగే ఏ రోజు ఏ పేపర్ వాల్యుయేషన్ చేస్తారు అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో కొత్తగా వెయిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ అయితే మినిమం చూసుకుంటే 10 to 15 డేస్ అయితే జరుగుతుంది. తర్వాత మీ యొక్క మార్క్స్ని అయితే ఆన్లైన్ ఎంటర్ చేయడానికి 3-4 డేస్ అయితే తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క రిజల్ట్స్ అయితే మనకి మ్యాక్సిమం చూసుకుంటే లాస్ట్ ఇయర్ అయితే మనకు జూన్లో అయితే రిలీజ్ చేశారు, జూన్ సెకండ్ వీక్లోని. సో ఈసారి కూడా మ్యాక్సిమం మనకు జూన్ సెకండ్ వీక్లో రిలీజ్ చేయడానికి అయితే మనకు ఇంటర్మీడియట్ బోర్డు అయితే చూస్తుంది. సో మనకు ఫలితాలను అయితే త్వరగా విడుదల చేసేందుకైతే మనకైతే కసరత్తు అయితే చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మనకు ఎంసెట్ సంబంధించి ఎవరైతే జాయిన్ అయ్యే విద్యార్థులు ఉంటారు కదా, సో వాళ్ళకైతే మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా తొందరగా వస్తుంది కాబట్టి సో మీ యొక్క రిజల్ట్స్ అయితే ఫాస్ట్గా రిలీజ్ చేయడానికి చూస్తారు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. వన్స్ మనకు సప్లిమెంటరీ రిజల్ట్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి, జెన్యూన్ అప్డేట్స్ అనేవి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మనకు పేపర్ వాల్యుయేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ.